శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యారాశి వారికి చంద్రగ్రహణం తర్వాత అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి కన్యారాశి వారికి రాబోతున్న ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఈ యొక్క కన్యారాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు, అలాగే ఏ శుభవార్త వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. అలాగే గుర్తుపెట్టుకోండి, కన్యారాశి వారు ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అసలు వీడియో ఏంటి అనేది అర్థం అవుతుందండి. స్కిప్ చేసుకుంటూ వెళ్తే వీడియో అర్థం కాదు, ఎండ్ వరకు చూస్తేనే పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కన్యారాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రాశి వారు చాలా బాధలు పడి కష్టాలు, నష్టాలు, సమస్యలను ఎదుర్కొని ఉండొచ్చు. అయితే అటువంటి కష్టాలన్నీ కూడా మీరు గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. అవన్నీ కూడా తొలగిపోతాయండి. ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. అలాగే ఏదైనా అంశంలో మీరు ఎక్కువగా బాధపడిపోతూ ఉంటే అటువంటి కష్టాలు, బాధలన్నిటినీ తీసేసే సమయం వచ్చిందని చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలు మీ అంతటి మీరే క్రియేట్ చేసుకుని సృష్టించుకుంటారనమాట. అయితే మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి, ఎవరిది కూడా మీరు అసలు షేర్ అనేది చేసుకోరు. అంటే మీలో మీరే ఎక్కువగా బాధపడిపోతూ ఆ కష్టాన్ని దాటడానికి తగిన మార్గాలను చేసుకుంటారు. అంటే మీకు చెప్పకుండా కూడా, అంటే ఎవరికి చెప్పకుండా, ఎవరితో షేర్ చేసుకోకుండా మీ సమస్యకు మీరే పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఇక ఈ రాశి వారి గుణగణాల విషయాలను చూద్దాం. వీరి యొక్క మనస్తత్వం అయితే చాలా మంచిదండి. ఈ యొక్క కన్యారాశి వారికి మాత్రం రాబోయే సమయం చాలా చక్కగా, వండర్ఫుల్గా, అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అది కూడా అంతా దైవబలమే తోడవడం వల్లనేనండి. అయితే ఈ కన్యారాశి వారు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు ఎలాగైనా సరే సాధించాలి అనుకుంటారో సాధించి తీరుతారు. ఆ విధంగా కన్యారాశి వారికి ఈ చంద్రగ్రహణం తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, వీరి గౌరవం మరింత పెరగబోతుందండి. ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు అసలు ఎవరూ రారు. అంటే మీరు ఎంత కష్టంలో ఉన్నా కూడా, అంటే ఎన్ని కష్టాలు కొట్టుమిట్టాడుతున్నా సరే మీకు తెలిసిన వారు కానీ, బంధువులు కానీ ఎవరూ వీరి దగ్గరికి రారు. వీరిని పట్టించుకున్న పాపేమో ఉండదండి. కానీ ఈ యొక్క రాశి వారు ఎదుగుతున్నారు అంటే మాత్రం వీరి దగ్గరకు అందరూ చేరుతారు. ఒకవేళ ఈ యొక్క రాశి వారి దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా ఎదుటివారి సహాయాన్ని వీరు అసలు స్వీకరించరండి. స్వీకరించేందుకు సిద్ధంగానే ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయభిలాషులు కూడా కావచ్చు, ఎవరైనా కానీ వీరికి ఎలాంటి సహాయాన్ని అయితే అందించరండి. వీరి నుంచి సహాయాన్ని మాత్రం పొందుతారు. కానీ కన్యారాశి వారికి మాత్రం ఎదుటి వ్యక్తులు ఎప్పుడు కూడా హెల్ప్ చేయరండి. అయినప్పటికీ కూడా ఈ యొక్క కన్యారాశి వారు మాత్రం వారికి వారి ధైర్యాన్ని కొనపుచ్చుకుంటారు. ఎవరి సహాయం తీసుకోకుండా సమాజంలో మాకంటూ మేము ఉన్నాము, మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి అనే థాట్తో ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఆత్మస్థైర్యం ఉంటుందండి. ఈ యొక్క కన్యా రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత కనుక వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరికి రాబోతున్నటువంటి మంచి అవకాశాలు ఏమిటి, మంచి శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ భగవంతుడి అనుగ్రహం కలగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. శని భగవాన్ యొక్క అనుగ్రహం ఈ యొక్క రాశి వారిపై నిండుగా ఉండబోతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని తెలిసి తెలియక చేసిన కొన్ని కర్మలు ఉంటాయి కదండి, వాటి వలన మీకు జాతక సమస్యలు కొన్ని మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మీరు తొందరగా అధిగమించగలుగుతారు. అంటే ఓవర్టేక్ చేయగలుగుతారు. ఇప్పటికే చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి రాబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణం తర్వాత మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు ఆ శని భగవానుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది, మంచి అవకాశం అనేది ఆ భగవంతుడు స్వయంగా క్రియేట్ చేయబోతున్నాడు. మీకు
అందించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏమాత్రం వదులుకోకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందండి కన్యరాశి వారు. ఇక ఈ కన్యరాశి వారికి ప్రజెంట్ ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరి చెబుతూ ఉన్నారు. కాబట్టి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మీకు చాలా కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా అతి సునాయాసంగా మీరు వాటిని దాటే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇప్పుడు కల్పించబోతున్నాడు. ఇక నుంచి ఈ యొక్క కన్యరాశి వారికి అంతా కూడా తిరిగే ఉండదండి, అంతా కూడా చాలా బాగుంటుంది. కన్యరాశి వారు భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే కనుక ఈ యొక్క రాశి వారు శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా చదువుకోండి. అలాగే అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కదండి, కాబట్టి చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారి ముందు పెట్టుకుని, అంటే మీ ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకోవడానికి స్వీట్ ఉన్నా లేకపోయినా స్వీట్ చేసుకోవడానికి మీకు కుదరకపోయినా, ఒకవేళ మీరు అంత పెట్టుకోలేని స్థాయి కాకపోయినా కనీసం ఇంట్లో బెల్లం ముక్కైనా ఉంటుంది కదండి, ఆ బెల్లం ముక్కనైనా సరే పెట్టుకుని సరిపోతుంది నైవేద్యంగా. అయితే ఆ విధంగా బెల్లం ముక్కని సరే అమ్మవారి ముందు పెట్టుకుని నైవేద్యంగా కుంకుమ పూజ లాంటిది చేసుకుంటూ ఉండండి. ఆ విధంగా చేసుకుంటూ అమ్మవారికి ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందంటే మీకు తిరిగి ఉండదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క మీ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సమస్యలన్నీ కూడా అండి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక దీనివల్ల మీకు అష్టైశ్వర్యాలు, ఈ పూజ చేయటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సిరి సంపదలు కలుగుతాయి, డబ్బుకు లోటు అనేది ఉండదు. భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్ల వేళలా మీకు తోడుగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడా తోడు నీడగా ఉంటుందండి. ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. డబ్బుకు మీకు ఎటువంటి లోటు కూడా ఉండకుండా లక్ష్మీమాత మీకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తుందండి. ఇక అన్ని విధాలకు కూడా కలిసి వస్తుందని చెప్పాలి. ఇక మీరు మీ శరీరంలో కొన్ని మార్పులు చూడగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోవడానికి చేయవలసినటువంటి ఒక చిన్న పని ఏమిటంటే, లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క ఉంటుంది కదండి, అంటే నైవేద్యంగా పెట్టారు కదండి ఆ బెల్లం ముక్క, దాన్ని మీరు తీసుకుని ఆ బెల్లం ముక్కను మీరు తినడం ద్వారా తప్పకుండా మీ శరీరంలో కొన్ని చేర్పులు అయితే జరుగుతాయండి. అలాగే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అలాగే సంపాదన కూడా పెరుగుతుంది. శుక్రవారం అయితే మీరు పట్టిందలా బంగారం అవుతుందండి. అలాగే కాకుండా అమ్మవారి యొక్క యోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేస్తే దాని నోట్లో వేసుకుంటే సరిపోతుంది. ఆ నెక్స్ట్ శుక్రవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆర్థికంగా ఏ సమయాన్ని అయితే పొందాలి అని అనుకుంటున్నారో ఇప్పటి వరకు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, లేదంటే ఎవరి దగ్గరైనా కానీ ఇప్పటి వరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా కానీ, లేదంటే మీకు ఏదైనా కానీ ఏదో ఒకటి దేవుని సహాయం మీకు కావాలన్నా కానీ, దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బందులు పడిపోతూ ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ మీరు ఇప్పటి వరకు కూడా ఎన్ని డబ్బులను పొదుపు చేసుకున్నప్పటికీ కూడా అవి నీరులాగా ఖర్చు అయిపోతూ ఉంటే, శనివారం నాడు అమ్మవారి పూజ చేయడం వల్ల మీకు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదండి. మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పరిహారం చేసుకుని చూడండి, మీకు చాలా బాగుంటుంది. విద్యార్థులు కానీ, లేదంటే వ్యాపారస్తులు కానీ, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి తప్పకుండా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే మాత్రం మీకు అమ్మవారికి ఏ బెల్లం ముక్క అయితే నివేదన చేస్తారో దాన్ని మీరు తీసుకుంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా, విద్యాపరంగా, వృత్తి వ్యాపార పరంగా అంతా కూడా బాగుంటుందండి. అలాగే వ్యాపార పరంగా మీకు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తులకు చాలా ప్రాఫిటబుల్గా ఉంటుందన్నమాట. అంటే మీరు ఏదైతే అనుకుంటారో, అంటే ఇంత లాభాలు రావాలి అని అనుకుంటారో, మీకు అసలు మీరు అనుకున్న దానికి రెండింతల లాభాలను చూస్తారు. ఖచ్చితంగా వ్యాపార పరంగా మీరు ఏదైతే లక్ష్మీ పూజ చేశారో ఆ లక్ష్మీ పూజ చేసిన తర్వాత నుంచి కూడా వ్యాపార పరంగా మీకు అసలు తిరిగే ఉండదండి. కన్యారాశి వారు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ప్రేమికులకు కానీ ఈ యొక్క సమయం అనేది చాలా కలిసి వస్తుంది. మీరు వివాహం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. ఇకపోతే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. అన్యోన్యంగా జీవిస్తారు, సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు కన్యారాశిలో పుట్టిన వ్యక్తులు. ఇకపోతే ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా బాగుండాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసి చూడండి, మీకు అంతా కూడా బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం, భగవంతుడి యొక్క అనుగ్రహం తోడవుతుంది. సంపాదన కూడా పెరుగుతుంది. సంపాదించడంలో మీరు ముందడుగు ఉంటారు. ఇకపోతే ఐశ్వర్యం కూడా పెరుగుతుంది అనమాట. సో చూశారు కదండి, చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క కన్యారాశి వారు దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అనే వివరాలను పూర్తిగా చూసాం కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యారాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.